ఎప్పుడు ధైర్యాన్ని, నా వెనక ఉన్న డాడీ నాకు ఎప్పుడు ధైర్యాన్ని చెప్పేవారు. నేను ఇప్పుడు వితౌట్ డాడ్ నథింగ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి డిఎస్సి ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు. 2018 ఇయర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 7 ఇయర్స్. ఎవరైనా అయితే వేరే ఎక్కడికో జాబ్ చేయగలరా అని అంటారు, కానీ అరే నువ్వు చదువురా. నా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్, నేను టీచరు. నా స్థానంలో ఇద్దరు ఎలాగో అన్నయ్యలు బయట జాబ్ చేస్తున్నారు కదా, నా స్థానంలో మళ్ళీ నువ్వు రావాలి అని నేను ఎప్పుడు డిస్కషన్ చేసుకునేవాళ్ళు. అంటే యూనిట్ విన్నానేమో ఎవ్రీథింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నా స్థానంలో నువ్వు మళ్ళీ రావాలి, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు వాళ్ళ పోస్ట్కి వచ్చేయాలి. అంటే ఎలా డాడీ అంటే ఇంకా డిఎస్సి వస్తుంది కదా. లక్కీలీ మా ఎస్విజిఎంఎస్ స్కూల్లో ఒక పోస్టే ఉంది, అది ఇంగ్లీష్. ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ ఉండొచ్చు కదా. డాడ్ కూడా అలా మాకు సహకరించారు. వేరే ఏదైనా సబ్జెక్ట్ లేకుండా ఇంగ్లీష్ మాత్రమే ఒక పోస్ట్ ఉంది. సో ఆ ఇంగ్లీష్ పోస్ట్కి ఎలా అయినా నేను చదవాలి. డాడీ నాకు ఎప్పుడు ప్లాన్ కల్పించేవారు. సో నేను ఆ విధంగా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాను. ఇట్ ఈస్ వన్, ఒక పోస్ట్ అయినా నాకు కావాలి. డాడీ నేను లోపలలోనే ఉండాలి, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎందుకంటే మా పేరెంట్స్ నేను చూడడానికి నాకు అవకాశం ఉండాలని. ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ స్కూల్లోనే ఒక పోస్ట్ ఇంగ్లీష్ ఉందని తెలిస్తే నేను అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఎలా డెడికేషన్ తో, స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో కూర్చొని హార్డ్ వర్క్ చేశా. సో డాడీ నాకు ఎలాంటి వాళ్ళంటే నథింగ్ బట్ ఒక రామకృష్ణ మిషన్ స్థాపించిన స్వామి వివేకానంద లాంటి వాళ్ళు నాకు. డాడీ ఎప్పుడు ఎరటాలని నేను ఆదర్శంగా తీసుకుంటా. లేచి 10 మంది కాదు, 10 లేచేందుకు. ఇలాంటి మోటివేషన్ కోర్స్ తిన్నైనా నేను ఇలాంటి మోటివేషన్ సాంగ్స్ ఎప్పుడైనా ఒకసారి చదువుతున్నప్పుడు నా ప్రిపరేషన్ టైంలో ఒకసారి ఈవెంట్ తెలిస్తే వెంటనే డాడీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ కాదండి, సీక్రెట్. డాడీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చాలా మంది మా స్టూడెంట్స్ అడిగేవారు నాకు, సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? నౌ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ డాడీ ఇస్ మై ఫేవరెట్ హీరో అండ్ వన్ అండ్ ఓన్లీ మై హీరో. నేను గర్వంగా చదువుకుంటున్నా. రియల్ హీరో మీ ఫాదర్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్తున్నా. ఇంకా సమాధానం హరే కృష్ణ, మీరు అడిగారు కదా మీ ఫేవరెట్ హీరో అని. ఏ రామచంద్ర కాదు, ఏ అర్జున కాదు, మీ ఇంట్లోనే ఉన్నారు. మీ డాడీ మీకు రియల్ హీరో. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా నేను ఇలాగే మోటివేట్ చేస్తూ ఉంటా. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. డిఫరెంట్ వ్యూస్ లో టాలెంట్ అనేది షో చేయగలరు. బట్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు.